వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. నేను ఆల్రెడీ 3, 4 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనేటివి మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన. ఈరోజు DA 252 ల్యాండ్ సర్వేయింగ్ ఒక ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రిసెట్ ఎగ్జామ్ వరకి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ అగ్రికల్చర్‌కి సంబంధించిన వీడియో ఒకటి మన ఛానెల్‌లో ఉంది. చూడని వాళ్ళు చూడండి. అగ్రిసెట్ అండ్ ఏవో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానెల్‌ని విజిట్ కండి. ఒకసారి ప్లే లిస్ట్ ఓపెన్ చేయండి. అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించినవి సెపరేట్‌గా మన ప్లే లిస్ట్‌లో ఉంటాయి. మీరు ఈజీగా వీడియో చూడడానికి వీలుగా ఉంటది. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం ల్యాండ్ సర్వేయింగ్ ఒక ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్, which instrument measure the number of revolutions of a wheel? Which instrument measure the number of revolutions of a wheel? ఆన్సర్ ఏంటి? ఓడోమీటర్. వీల్ అనేది ఎన్ని రౌండ్స్ తిరిగిందో అంటే ఎన్ని రెవల్యూషన్స్ అయినాయో మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిది? ఓడోమీటర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ క్వెషన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అబౌట్ ద మెట్రిక్ చైన్? ఏదైతే చైన్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ అండ్ టేప్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్‌లో రిపీట్ అయినాయి ఇవి. కాబట్టి వీటి గురించి నేర్చుకునే వాళ్ళు పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఇందులో ఏ స్టేట్మెంట్ రాంగ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏ చైన్ ఆర్ మేడ్ ఇన్ ద లెంత్ ఆఫ్ 20 అండ్ 30 మీటర్స్. మెట్రిక్ చైన్ అనేది ఇన్ ద లెంత్ 20 మీటర్స్ ఉండొచ్చు, 30 మీటర్స్ ఉండొచ్చు. నెక్స్ట్ బి స్టేట్మెంట్, స్మాల్ బ్రాస్ రింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ఎవ్రీ మీటర్ లెంత్. చిన్న ఇత్తడి రింగ్స్ అనేటివి ఎవ్రీ మీటర్‌కి రింగ్స్ అనేటివి అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ ద 2 లార్జ్ లింక్స్ ఆర్ ఇన్ ద రౌండ్ షేప్. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. ద లెంత్ ఆఫ్ ద ఈచ్ లింక్ ఈస్ 20 సెంటీమీటర్స్, 0.2 మీటర్స్. ఓకే. ఇందులో స్టేట్మెంట్ సి అనేది రాంగ్ ఉన్నది. కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ ద 2 లార్జ్ లింక్స్ ఇన్ ద షేప్ ఆఫ్ రౌండ్ షేప్ కాదు, ఓవల్ షేప్ ఉంటది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉన్నది. మిగతా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. థర్డ్ క్వెషన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అబౌట్ ద గంటర్ చైన్? ఇది కూడా చాలా వరకు ప్రీవియస్‌లో రిపీట్ అయింది. ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏ చూడండి. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వేయర్ చైన్. దీన్ని సర్వేయర్ చైన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. గంటర్ చైన్ ఈజ్ 66 ఫీట్ లాంగ్. ఆప్షన్ సి, ఇట్ హ్యాస్ 66 లింక్స్. ఆప్షన్ డి, ఈచ్ లింక్ ఈజ్ ఈక్వల్స్ టు 0.66 ఫీట్ లాంగ్. ఇందులో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్. 66 లింక్స్ ఉంటాయి, 100 లింక్స్ ఉంటాయి. ఈచ్ లింక్ అనేది 0.66 ఫీట్ లాంగ్ ఉంటది. ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్. ఫోర్త్ క్వెషన్, విచ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ ద ఆబ్జెక్ట్స్ సిట్యుయేటెడ్ ఎట్ లార్జర్ డిస్టెన్స్? ఇప్పుడు సర్వే చేస్తున్నప్పుడు లార్జర్ డిస్టెన్స్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఉపయోగపడేది ఏ ఇన్‌స్ట్రుమెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూడండి. ఆప్టికల్ స్క్వేర్. ఆప్షన్ బి క్రాస్ స్టాఫ్. ఆప్షన్ సి ఆఫ్సెట్ రాడ్. ఆప్షన్ డి పెగ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆప్టికల్ స్క్వేర్. ఫిఫ్త్ క్వెషన్, విచ్ చైన్ కామన్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఫీల్డ్స్ ఇన్ క్యాడస్ట్రల్ సర్వే? క్యాడస్ట్రల్ సర్వేకి ఏ చైన్‌ని యూజ్ చేస్తారు? క్యాడస్ట్రల్ సర్వే అంటే ఇంటి ఆస్తి వివరాలు వాటి కోసం యూజ్ చేయడానికి సెపరేట్‌గా ఒక చైన్ యూజ్ చేస్తారు. అదే చైన్ ఇక్కడ అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఇంజినీర్ చైన్. ఆప్షన్ బి స్టీల్ బ్యాండ్ చైన్. ఆప్షన్ సి టేపు. ఆప్షన్ డి రెవెన్యూ చైన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రెవెన్యూ చైన్. సిక్స్త్ క్వెషన్, ఇన్వార్ టేప్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ డాష్ అండ్ డాష్.
ఇన్వార్ టేప్ అనేది దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఇది ఆల్రెడీ ప్రీవియస్‌లో రిపీట్ అయిన బిట్. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇన్వార్ టేప్‌లో స్టీల్ అనేది 64% ఉంటది. నికెల్ అనేది 34% ఉంటది. స్టీల్ 64% ఉంటది. నికెల్ 36% ఉంటది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏ అండ్ బి. సెవెంత్ క్వెషన్. ద లాంగెస్ట్ చైన్ లైన్ ఇన్ చైన్ సర్వేయింగ్ ఈస్ కాల్డ్ యాస్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అక్కడ చైల్డ్ అని పడ్డది. కానీ చైన్ సర్వేయింగ్ అది. ద లాంగెస్ట్ చైన్ లైన్ ఇన్ చైన్ సర్వేయింగ్ ఈస్ కాల్డ్ యాస్. లాంగెస్ట్ చైన్ లైన్ ఏమని పిలుస్తారు? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ టై లైన్స్, ఆప్షన్ బి చెక్ లైన్స్, ఆప్షన్ సి బేస్ లైన్స్, ఆప్షన్ డి సబ్సిడియరీ లైన్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బేస్ లైన్. లాంగెస్ట్ లైన్‌ని బేస్ లైన్ అని అంటారు. ఎయిత్ క్వెషన్. చెక్ లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్. చెక్ లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రూఫ్ లైన్. చెక్ లైన్ ఎందుకు యూజ్ అవుతది? ఆల్రెడీ ఏదైనా ప్రిపేర్ చేసిన సర్వే ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి యూజ్ చేసేదాన్ని చెక్ లైన్ అని అంటారు. దానికి ఇంకొక పేరు ప్రూఫ్ లైన్. నైన్త్ క్వెషన్. ట్రయాంగులేషన్ సర్వే ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్. ఎవరైనా ప్రీవియస్ పేపర్స్ చదివిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైతది. ప్రీవియస్‌లో చాలా వరకు రిపీట్ అయింది ఈ బిట్. ట్రయాంగులేషన్ సర్వేకి ఇంకొక పేరేంటి అని. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ట్రిగోనోమెట్రికల్ సర్వే, ఆప్షన్ బి జియోమెట్రికల్ సర్వే, ఆప్షన్ సి కంపాస్ సర్వే, ఆప్షన్ డి ఏ అండ్ బి. ట్రయాంగులేషన్ సర్వేని ట్రిగోనోమెట్రికల్ సర్వే అంటారు. అలాగే జియోమెట్రికల్ సర్వే అని కూడా అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ అండ్ బి. 10th క్వెషన్. ద మెజర్‌మెంట్ టేకెన్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ టు ద చైన్ లైన్ ఈజ్ నోన్ యాస్. The measurement taken from an object to chain line is known as. ఒక ఆబ్జెక్ట్ నుంచి చైన్ లైన్ కున్న మధ్య దూరం మెజర్మెంట్ దేనితోని చేస్తారు? దాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆఫ్సెట్. 11th క్వెషన్. విచ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ద సెట్టింగ్ రైట్ యాంగిల్స్. ఓకే. రైట్ యాంగిల్స్ చేయడానికి ఏ ఇన్‌స్ట్రుమెంట్ అనేది యూజ్ చేయరు ఉన్న ఆప్షన్స్‌లలో. ఆప్షన్ ఏ చూడండి క్రాస్ స్టాఫ్, ఆప్షన్ బి ఆప్టికల్ స్క్వేర్, ఆప్షన్ సి చైన్ అండ్ టేప్, ఆప్షన్ డి ప్రిజం స్క్వేర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చైన్ అండ్ టేప్ అనేది రైట్ యాంగిల్స్‌కి యూజ్ చేయరు. మిగతావన్నీ యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి క్రాస్ స్టాఫ్, ఆప్టికల్ స్క్వేర్ అండ్ ప్రిజం స్క్వేర్. నెక్స్ట్ క్వెషన్. It is a line of intersection of Earth surface formed by a plane passing through north and south poles is called as. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఆప్షన్ బి ట్రూ మెరిడియన్, ఆప్షన్ సి ఆర్బిటరీ మెరిడియన్, ఆప్షన్ డి బేరింగ్. నార్త్ అండ్ సౌత్ పోల్స్ గుండా వెళ్ళే లైన్‌ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రూ మెరిడియన్. 13th క్వెషన్. యూనిఫార్మ్ రిమూవల్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ సాయిల్ ఇన్ లేయర్ బై రెయిన్‌ఫాల్ అండ్ రన్ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ యాస్. యూనిఫార్మ్ రిమూవల్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ సాయిల్ బై ద రెయిన్‌ఫాల్ అండ్ రన్ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ యాస్. యూనిఫార్మ్‌గా సాయిల్ అనేది రిమూవ్ కావడాన్ని షీట్ ఎరోషన్ అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షీట్ ఎరోషన్. నెక్స్ట్ 14th క్వెషన్. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఎరోషన్ ఈస్ కాల్డ్ యాస్. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఎరోషన్ ఈస్ కాల్డ్ యాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గల్లీ ఎరోషన్. నెక్స్ట్ చూడండి 15th క్వెషన్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ విండ్ ఎరోషన్. ఓకే. విండ్ ఎరోషన్‌కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటుండు. ఆప్షన్ ఏ చూడండి ఎరోషన్ బై సాయిల్ బై ద యాక్షన్ ఆఫ్ విండ్. ఓకే. విండ్ ద్వారా ఎరోషన్ కావడాన్ని విండ్ ఎరోషన్ అంటారు. ఇది ఆప్షన్ ఏ కరెక్టే ఉంది. ఆప్షన్ బి చూడండి ఇట్ ఈస్ కామన్ ఇన్ అరిడ్ అండ్ సెమీ అరిడ్ రీజియన్స్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి సర్ఫేస్ క్రీప్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్.
ఆప్షన్ డి చూడండి. ద కాజెస్ ఆఫ్ విండ్ డ్యూరేషన్ ఇన్ 3 ఫేజెస్. ఏ, బి, డి 3 స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి. ఇందులో రాంగ్ ఉన్న స్టేట్మెంట్ ఏదంటే ఆప్షన్ సి సర్ఫేస్ క్రీప్ అనేది ఫస్ట్ స్టేజ్ గాదు. మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. సర్ఫేస్ క్రీప్ అనేది ఫస్ట్ స్టేజ్ అయితే గాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 16th క్వెషన్. టైమ్ పీరియడ్ బిట్వీన్ ద ఫస్ట్ వాటరింగ్ ఆఫ్ ద క్రాప్ డ్యూరింగ్ ఇట్స్ సోయింగ్ టు లాస్ట్ వాటరింగ్ ఇన్ బిఫోర్ ఇట్స్ హార్వెస్టింగ్ ఈస్ కాల్డ్ యాజ్. ఏదైతే టైమ్ పీరియడ్ ఉందో ఫస్ట్ సోయింగ్ నుంచి ఆహ్, హార్వెస్టింగ్ దాకా ఉన్న ఈ టైమ్ పీరియడ్‌ని ఏమని అంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బేస్ పీరియడ్ అని అంటారు. 17th క్వెషన్. బేస్ పీరియడ్ ఈజ్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ డాష్. బేస్ పీరియడ్‌ని ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? బేస్ పీరియడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేది డేస్‌లోనే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డేస్. 18th క్వెషన్. విచ్ వన్ ఈస్ ద రాంగ్? ఇక్కడ చూడండి. ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రీవియస్‌లో రిపీట్ అయినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఈస్ గ్రేటర్ థాన్ 10,000 హెక్టార్స్ ఉంటే అది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒకవేళ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ద ఏరియా బిట్వీన్ 2,000-10,000 హెక్టార్స్ ఉంటే మీడియం ఇరిగేషన్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెస్ థాన్ 2,000 హెక్టార్స్. ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాంగ్ లేదు. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి. మేజర్ ఇరిగేషన్ అంటే 10,000 హెక్టార్స్ అబోవ్. ఒకవేళ మీడియం ఇరిగేషన్ అంటే 2,000-10,000 హెక్టార్స్. మైనర్ ఇరిగేషన్ అంటే లెస్ థాన్ 2,000 హెక్టార్స్. ఓకే. నేను ఇంకా మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.